దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 25వ వచనము నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుని వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మనము ఒకరినొకరము అవయములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీ సన్నిధిలో మేమందరము కలిసి చేరి ప్రభా మిమ్మను మహిమపరచడానికి, మీ నామమును ఆరాధించడానికి మీ పట్ల చూపినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి, మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి మీ పాద సన్నిధికి మేము వస్తున్నాం. మీ మాటలు మమ్మలను బ్రతికిస్తాయినైనా, మీ మాటలు మా జీవితాలను మార్చగలుగుతాయి. మీ మాటలే మా ఆత్మీయ జీవితంలో ఏ విధంగా తండ్రి నాయన మీలో నడవాలో మాకు నేర్పించేటువంటి మీ మాటలను మీరు మాకు ఈ రోజున తెలియచేయండి. మా ఆత్మీయ జీవితాన్ని మేము కట్టుకుంటున్నప్పుడు, విశ్వాసములో మేము ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రభా ఎక్కడైనా మేము మార్గము తప్పిపోతున్నట్లయితే మమ్మలను సరిదిద్ది సరిచేసి మా మాటలు, మా ప్రవర్తన, మా క్రియలు సమస్తము కూడా ప్రభా మీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లుగా మీ కృపనివ్వండి, సహాయం చేయండి. మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. సమస్త పరిస్థితులన్నిటిని కూడా ప్రభా మీరు స్వాధీనంలోకి తీసుకుని మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అయితే మనం 4వ అధ్యాయంలో గత వారం ఏమి నేర్చుకున్నామన్నది ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకున్న తర్వాత మనం మరుసటి వచనాలు ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. గత వారంగా అంతకుముందు వారం మనం ఏమి నేర్చుకున్నామనంటే, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనమందరం కూడా క్రీస్తు యేసులో ఒక అవయవమై ఉన్నాం. మనమందరినీ దేవుడు క్రీస్తు అనేటువంటి శరీరము, సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. శిరస్సు అనేటువంటి యేసుక్రీస్తు ఆయన అవయవములుగా ఉన్నటువంటి మనమందరము ఆయా కుటుంబాలకు చెందిన వారమైనప్పటికీ మనమందరము ఒక్క కుటుంబంగా, ఒక్క శరీరముగా క్రీస్తు యేసులో మనమందరం కట్టబడుతున్నాం. ఒక్క శరీరంగా కట్టబడుతున్నటువంటి మనమందరం కూడా కలిగి ఉండవలసిన ఆత్మీయ లక్షణాల గురించి మనం ఏమి మాట్లాడుకున్నామంటే, మనము ప్రభువుని అంగీకరించిన తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత పాత స్వభావాన్ని అంటే ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అంటే పాత వస్త్రాలు ఎలాగైతే తీసేస్తామో అలాగే మన ఆత్మీయ జీవితం అనేటువంటి ఈ యొక్క జీవిత ప్రయాణంలో గతంలో మనం ఏదైతే వద్దనుకున్నామో, కాదనుకున్నామో వాటిని విడిచిపెట్టి క్రీస్తు యేసులో నూతన స్వభావాన్ని, నూతన వస్త్రాలను మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఆ ధరించుకున్నటువంటి విధానంలో ఏం కనబడాలనంటే, అబద్ధం అనేది మన జీవితాలలో మనకు కనబడకూడదు అని మనం నేర్చుకున్నాం. మీరు అబద్ధం ఆడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. అబద్ధం అనేటువంటి వస్త్రాన్ని ఏం చేయాలి? మనం తీసివేసేయాలి. ప్రతివాడు తన పొరుగు వానితో సత్యం మాట్లాడాలి. అబద్ధం ఆడితే మనల్ని మనము మోసం చేసుకుంటున్నాం, మనల్ని మనమే హాని చేసుకుంటున్నాం. అబద్ధము సహవాసములో ఉన్నట్లయితే, దేవుని యొక్క బిడ్డల మధ్య అబద్ధం అనేది ఉన్నట్లయితే
ఏ బంధం మీద అయితే దేవుని యొక్క ఈ యొక్క సంఘాన్ని ప్రభు కట్టాడో ఆ సంఘం అనేటువంటి ఈ సహవాసంలో అబద్ధం ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో అప్పుడు క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మధ్య విభేదాలు లేకుంటే అలజడులు లేకుంటే పగుళ్ళు ఏర్పడి సంఘము క్షేమాభివృద్ధి చెందకుండగా మన ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందకుండగా ఈ అబద్ధము మనలను వెనక్కి ఏం చేస్తుంది? లాగుతుంది. అబద్ధానికి జనకుడెవడు? సాతాను. అబద్ధాన్ని సృష్టించింది సాతాను, అబద్ధానికి మూలము సాతాను, అబద్ధాన్ని ప్రచారం చేసేది సాతాను. అయితే ఎవరి హృదయంలోనైతే సాతాను ఉంటాడో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు? అబద్ధం మాట్లాడతారు. అబద్ధం మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తిలో ఎవరున్నారు? సాతాను ఉన్నాడనే వాక్యం ఖచ్చితంగా చెప్తా ఉంది. రెండవది, కోపం ఉండకూడదు. అయితే కోపంలో అబద్ధము అన్ని సమయాలలో మనము అబద్ధాన్ని మాట్లాడకూడదు. కోపము 2 రకాలని మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది నీతియుక్తమైనటువంటి కోపము, మంచి కోపం ఉంది, అలాగే చెడ్డ కోపం ఉంది. మీ కోపపడుడు కానీ మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు కూడా అది నిలిచి ఉండకూడదు. మీరు తొందరగా వెళ్ళి వారితో మీరు సమాధాన పడాలి అని మనం నేర్చుకున్నాం. అంటే కోపము అది పాపానికి దారి తీసేంతగా కోపం ఉండకూడదు. కోపపడడం మంచిదే. యేసుప్రభు కూడా కోపపడ్డారు. దేనికి? ఆయన కోపపడినప్పుడు ఆయన కోపంలో నీతిపరమైనటువంటి అంటే మంచి కోపం చూపించాడు. ప్రజలను కరెక్షన్ చేయడానికి, మంచి మార్గంలో నడవడానికి, చెడ్డ మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి ప్రజలను మంచి దారిలో నడిపించడానికి ఆయన కోపాన్ని చూపించాడు. అది మంచి కోపాన్ని ఆయన చూపించాడు. అయితే మనము ఎవరి మీదైనా కోపపడినట్లయితే ఆ కోపము సూర్యుడు అస్తమించే వరకు, అంటే రాత్రి మనం పడుకునేంత వరకు కూడా ఆ కోపాన్ని మనం మన హృదయాలలో దాచిపెట్టుకోకూడదు. సాయంకాలం అయ్యేసరికి వాళ్ళతో మనం ఏం చేయాలి? సమాధాన పడాలి, అది సరి చేసుకోవాలి అని చెప్పని మనం నేర్చుకోవడం జరిగింది. మూడవది ఏంటంటే మీరు దొంగిలక పని చేయాలి అని మనం నేర్చుకున్నాం. ప్రతివాడు దొంగితనం చేయకోకుండా కష్టపడి తన చేతులతో పని చేయాలి. తండ్రి అయినటువంటి దేవుడు పనిచేస్తూ ఉన్నాడు కదండి. మనలను సృష్టించిన, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృష్టించినటువంటి దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఖాళీగా లేడు. తండ్రిని దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? సమస్తం మీద కూడా ఆయన అధికారం కలిగి ఉండి సమస్తాన్ని కూడా ఆయన చిత్త ప్రకారం ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు తండ్రిని దేవుడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడిగా ఉండి తండ్రిని దేవునికి మన పక్షాన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మన హృదయాలలో ఉండి మనము క్రీస్తు యేసు సారూప్యతలోనికి మలచబడడానికి మనలను ఆయన ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు త్రియేక దేవుడైనటువంటి తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఖాళీగా లేడు. ఆయన పనిచేస్తున్నాడు. ఆయన స్వరూపంలో సృష్టించబడిన మనమందరం కూడా ఖాళీగా ఉండుకోకుండా ఖచ్చితంగా ఏం చేయాలి? పని చేయాలి. ఎవరో కష్టపడినటువంటి దానిని మనం తెచ్చుకుని లాభం సంపాదించుకోవడం అది మహాపాపమని వాక్యం స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. అంత మాత్రం కాదు, క్రైస్తవులుగా మనం దొంగిలించకూడదు. ఆధునిక ప్రపంచంలో యథార్థత లేకపోవడమే అది దొంగిలించడం అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏదైనా తోటలో ఆ మొట్టమొదటి మానవుడు దేవుని ఆజ్ఞను ఏం చేశాడు? అతిక్రమించి వారు పాపం చేశారు. పాపము చేయకముందే దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు ఏం చేశాడు? పని నియమించాడు. తోటను ఏం చేయాలి? సేద్యం చేసుకోనండి అని పని దేవుడు వారికి అప్పగించాడు. పని చేయడం మనిషికి గుర్తింపునిస్తుంది. పని చేయడం మనిషికి గౌరవాన్ని ఇస్తుంది. పని చేయడం అది మనిషికి విలువనిస్తుంది. పని చేయడం, కష్టపడి పని చేయడం, ఖాళీగా వండుకోకుండా ఉండడం అది మనిషికి గౌరవాన్ని తీసుకొస్తుంది. ఖాళీగా ఉండడం అది పాపమని బైబిల్ వాక్యం స్పష్టంగా నేర్పిస్తుంది. సరే చూద్దాం ఈ విషయాలు. మనము మొట్టమొదటిదిగా అబద్ధం ఉండకూడదు. రెండవది న్యాయబద్ధమైన కోపం ఉండాలి. కోపం ఎక్కువ రోజులు నిలిచి ఉండకూడదు. మూడవది దొంగిలకుండగా ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. 29వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. వినివారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయలే క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకనొకడు ఏం చేయాలి? క్షమించుకోవాలి. 29వ వచనంలో వాక్యం ఏమి సెలవిస్తుందంటే వినువారికి మేలు కలిగినట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధిమైనటువంటి మాటలేం పలుకుడి కానీ దుర్భాష అయినను మీ నోట మీరు రానియకండి. క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనము ప్రాముఖ్యంగా నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠాలు పౌలు గారు ఇక్కడ స్పష్టంగా నేర్పిస్తున్నాడు.
అయితే ఇక్కడ సృష్టిలో దేవుడు చేసినటువంటి సమస్త జీవరాశులన్నిటిలోనూ కూడా కదిలే మనుషులు ఉన్నారు, కదలని చెట్లు కూడా ఉన్నాయి. పక్షులు లేకుంటే జంతువులు శబ్దాలు చేస్తాయి, కానీ మనుషులు ఏం చేస్తారు? మాట్లాడగలుగుతారు. దేవుడు మాట్లాడేవాడు గనుక మనిషిని కూడా దేవుడు ఎలా పుట్టించాడు? మాట్లాడేవారిగానే పుట్టించాడు. జంతువులు ఇవన్నీ కూడా మాట్లాడు, అయితే మనిషి అర్థవంతంగా మాట్లాడగలడు. ఆ గుణం దేవుడు మనిషిలోనే పెట్టాడు. మాట్లాడడం వలన దేవుని యొక్క ప్రతిబింబాన్ని మనము ప్రతిబింప చేస్తూ ఉన్నాం. ఒక మాట ఏంటనంటే, మాటలు చాలా శక్తివంతమైనవి, మాటలు చాలా పవర్ఫుల్ కదండి. ఈ మాటల ద్వారా ఒక వ్యక్తిని నిలబెట్టగలుగుతాం, అదే మాటల ద్వారా ఒక వ్యక్తిని ఏం చేస్తాం? నీచపరుస్తాం, నీరసింపచేస్తాం. మాటలే కొంతమందిని అవసరమైతే చంపేస్తాయి కూడా. అది కాబట్టి మన ఆత్మీయ జీవితానికి మాటల గురించి దేవుని వాక్యము స్పష్టంగా చాలా వివరంగా మాట్లాడుతూ వచ్చిందనమాట. మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించే మన మాటలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం మాట్లాడే తీరు ఉండాలి, ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకోవాలి అన్నది ఒకసారి ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథంలో నాలుక గురించి, లేకుంటే మాటల గురించి, లేకుంటే ఈ నోరు గురించి ఇంచుమించుగా చాలా సందర్భాలు ఎక్కువసార్లు రాయబడ్డారు. ఎందుకనంటే ఈ మాటలు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తే, నిరుత్సాహపరిస్తే, నీరసింప చేస్తే, ఒక వ్యక్తిని బలపరిస్తే, నిలబెట్టగలిగితే. అందుకనే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము పొందుదురు. అంటే జీవ మరణము, జీవము మరణము ఎవరిలో ఉందన్నమాట? నాలుకలోనే ఉంది. అంటే ఒక వ్యక్తిని బ్రతికింప చేయాలన్నా, ఒక వ్యక్తిని నిలబెట్టాలన్నా, ఒక వ్యక్తిని ప్రోత్సహించాలన్నా, ఒక వ్యక్తిని వెనక్కి లాగేయాలన్నా, ఒక వ్యక్తిని నీరసింప చేయాలన్నా, ఒక వ్యక్తిని చంపేయాలన్నా ఎవరి చేతిలో ఉంది? నాలుకలో ఉంది అని వాక్యం స్పష్టంగా నేర్పిస్తుంది. అందుకనే ఇక్కడ 29వ వచనంలో మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో దుర్భాష ఏదైనాను మీ నోటకి ఏం చేయకూడదు? రానియకూడదు. ఇంగ్లీష్లో రోటన్ వర్డ్స్ అన్నారు. రోటన్ వర్డ్స్ అంటే ఇవి దుర్భాష. దుర్భాష అనేది ఇక్కడండి భాషకు ముందు దుర్ అనేటువంటి మాట ఉపయోగించారు. ఇప్పుడు ఏదైనా చచ్చిందనుకోండి, ఏదైనా పాడైపోయింది అనుకోండి, ఏదైనా నాశనం అయిపోయింది, కుళ్ళిపోయింది అనుకోండి, ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది కదా. ఆ దుర్వాసన కంపు కొడుతూ ఉంటుంది, దాన్ని మనం ఆస్వాదించలేం, దానిని మనం తీసుకోలేం. అలాగే మాట్లాడేటువంటి ఈ మాటల ముందు ఈ దుర్ అనేటువంటి మాట, దుర్భాష అనేది, ఈ భాష మాటలు మాట్లాడేటప్పుడు చెడ్డ మాటలు కానీ, కుళ్ళు పట్టేటువంటి మాటలు కానీ, లేకుంటే ఆ మనిషిని హింసించేటువంటి మాటలు, ఇలాంటివి మాటలు మనం మాట్లాడకూడదు అన్న ఉద్దేశంతో దుర్భాష అని పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. దుర్భాష అనేటువంటి దానిలో రకరకాల పదాలు ఉపయోగించబడ్డాయి. శరీర భాగాలను ఎత్తు చూపించి మాట్లాడడం. రెండవది ఏంటంటే విచక్షణారహితంగా కనీసం ఏం మాట్లాడుతున్నామో, ఏమి మనం నోటి నుండి వస్తున్నదో అన్న దానిని కూడా వివేచన జ్ఞానం లేకోకుండా, విచక్షణ లేకోకుండా కేర్లెస్గా మనం గాసిప్స్ చెప్పడం, అంటే ఎదుటి వాళ్ళ మీద లేనిపోయినటువంటి మాటలు, వేరే వారి వ్యక్తుల గురించి మనం మాట్లాడడం అనేవి ఇవి రోటన్ వర్డ్స్ అని చెప్పని మనం చూస్తున్నాం. ఇవి కొంతమందిని సంతోషపెట్టేవిగా ఉంటాయి. ఎలాగనంటే ఎదుటి వ్యక్తి మీద లేనిపోయినటువంటి మాటలు చెప్పడం, లేకుంటే గాసిప్స్ మాట్లాడడం. మీరు గూగుల్లో గాసిప్ అని చెప్పని మీరు టైప్ చేసి చూడండి, ఇమేజెస్ ఏమొస్తాయి చెప్ప. ఇలా పెద్ద బోర పెట్టి, ఇట్లా పెద్ద నోరు పెట్టి ఉంటుంది అనమాట, ఇలా చెవి ఇలా పెట్టి ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, వాళ్ళు ఇచ్చారు గాసిప్స్ అనేటువంటి పదానికి. అంటే అవి కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, ఎదుటి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకునేటప్పుడు వినడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే, ఎంత ఆసక్తి చూపిస్తారని అంటే, ఇతరులను కించపరచడం, ఇతరులను బాధ పెట్టడం, ఇతరులను గౌరవాన్ని, ఇతరుల యొక్క విలువను తగ్గించేసి మాట్లాడడం అన్నది మంచిది కాదు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ దుర్భాషకు ఉండేటువంటి 7 లక్షణాలు చెప్పాడు. చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుందాం ఈరోజు మన మాటల తీరు ఎలా ఉండాలని. వారెన్ విఎస్బి అని ఒక దైవ సేవకుడు ఈ దుర్భాషకు ఉండేటువంటి 7 లక్షణాలు ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు, విశ్వాసులమైన మీరైనా, చెప్తున్న నేనైనా, మనమందరం కూడా వాక్యాన్ని మన నెత్తి మీద పెట్టుకుందాం, మన పైన పెట్టుకుందాం.
మన పైన పెట్టుకుని ఆ వాక్యానికి క్రింద మనం ఎలా ఉన్నామో, మీరైనా చెప్తున్న నేనైనా, వింటున్న మీరైనా, మాట్లాడుతున్న నేనైనా, మనమందరం కూడా ఈ గుణ లక్షణాలు దేవుని వాక్యమైనటువంటి ఆ కోణములో మనం చూసుకుందాం, చెక్ చేసుకుందాం. మనం మాట్లాడే తీరు ఎలా ఉంది, నిజంగా మన మాటలు సరిగా లేకపోతే, దేవుడు ఆశించిన పద్ధతిలో మనం మాట్లాడకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ఆత్మీయ జీవితం దేవుడు ఆశించిన పద్ధతిలో లేదు. కాబట్టి దేవుడు ఆశించిన పద్ధతిలో మన ఆత్మీయ జీవితం మెరుగైన విధానంలో ఉండాలనంటే ఖచ్చితంగా మన మాటల తీరు బాగుండాలి అని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే ఇనాక్యురేట్ లేబుల్ అంటారు. ఇనాక్యురేట్ లేబులింగ్ అంటే సర్వసాధారణంగా అందరికీ పేర్లు ఉంటాయి కదా, అందరికీ పేర్లు ఉంటాయి. పేర్లు ఉన్నప్పుడు ఆ పేరుకు వెనకాల ముందు కూడా కొన్ని తగిలించేస్తూ ఉంటాం మనం కొంత వ్యక్తులకి. ఆ పొట్టోడు ఉన్నాడే, ఆ అబద్ధాలు ఆడేవాడు ఉన్నాడే, ఆ దొంగతనం చేసేవాడు ఉన్నాడే, లేకుంటే ఆ పిచ్చోడు ఉన్నాడే, ఆ వాగుడోడు ఉన్నాడే, ఆ చవట బుర్రోడు ఉన్నాడే, పొట్టోడు ఉన్నాడే, ఇలా మాట్లాడతాం. పేరుకి ముందు వెనకాల కూడా మనం ఏం చేస్తామనంటే కొన్ని తగిలించేస్తూ ఉంటాం. ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడడం, ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడం, ఇలా పేర్లు పెడతా ఉంటారు కొంతమందికి. అది సరైన పద్ధతి కానీ కాదు. పేర్లు పెట్టడం దేవునికి చాలా ఇష్టం. యేసుప్రభు కూడా పేర్లు పెట్టాడు కదండి. సీమోను పేతురు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి యేసుప్రభు పెట్టినటువంటి పేరు ఏంటంటే కేఫా అని పేరు పెట్టాడు. అంటే ఆ కేఫా అంటే రాయి అని అర్థం. కాబట్టి అతనికి పేరు పెట్టినప్పుడు అది ఒక విలువను, గౌరవాన్ని చూపించే విధంగా యేసయ్య అతనికి పేరు పెట్టాడు. కాబట్టి పేర్లు పెట్టడం తప్పేమి కాదు, కించపరిచే విధంగా పేర్లు పెట్టడం తప్పని వాక్యం చెప్తా ఉంది. ఇనాక్యురేట్ లేబులింగ్ అనమాట. ఒకసారి ఏదో తప్పు చేశాడని జీవితకాలం అంతా కూడా ఒక పేరు పెట్టేసి కించపరుస్తూ మాట్లాడడం అది మంచిది కాదు అని వాక్యం చెప్తుంది. ఒకసారి ఏదో అబద్ధం ఆడాడు అనుకుందాం, ఇంకా వాడు అబద్ధాలు ఆడేవాడు అన్నట్టుగా ఒక ముద్ర వేసేసి మనము అతనిని మాట్లాడకూడదు. యోనా గ్రంథాన్ని చదివేటప్పుడు చాలామంది దైవ సేవకులు ఏం చేస్తారంటే యోనా గురించి మాట్లాడేటప్పుడు అవిధేయత చూపించినటువంటి యోనా అని మాట్లాడుతుంటారు. యోనా అవిధేయత చూపించాడు, అన్ని సందర్భాల్లో అవిధేయత చూపించాడా? దేవుడు చెప్పిన మాటకు అవిధేయత చూపించాడు మొట్టమొదటిసారి. కానీ రెండోసారి ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట విన్నాడుగా, నినివే పట్టణానికి వెళ్ళమంటే వెళ్ళాడు, వాక్యం చెప్పాడుగా, సువార్త ప్రకటించాడుగా. ఏదో ఒకసారి అవిధేయత చూపించాడని చెప్పని అవిధేయత కలిగినటువంటి యోనాని ముద్ర వేసేసి మాట్లాడుతూ ఉంటారు చాలామంది. కాదు. ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు, పేరు పెట్టేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అన్నిటిని కూడా మనం ఆలోచించాలి అని మనము గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తొందరపాటుతో ఒక పేరు పెట్టేయడం అది మంచిది కాదు. మొట్టమొదటిది ఇనాక్యులేటివ్ లేబులింగ్ అంటారు. రెండవది ఏంటంటే సర్కాజం అంటే వ్యంగ్యంగా మాట్లాడడం. చాలాసార్లు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వెటకారంగా మాట్లాడతారు కొంతమంది వ్యక్తుల గురించి. యేసు ప్రభు కూడా వెటకారంగా మాట్లాడేటువంటి పద్ధతిని కూడా వాడాడు ఆయన. వెటకారం అనేది రెండు విధానాలు ఉన్నాయి. మొట్టమొదటిది మంచిది ఉంది. ఆ వెటకారములో ఎదుటి వ్యక్తిని ఆలోచింపచేసే విధంగా ఉండాలని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు చెప్పినటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి పదం ఏంటనంటే నీ కంటిలో దూలం ఉండగా ఎదుటి వాని కంటిలో నలుసును వెతుకుతున్నావన్నది అది వెటకారంతో కూడినటువంటి మాట. దాని అర్థం ఏంటి? నీలో తప్పులుండగా, పొరపాటులుండగా ఎదుటి వ్యక్తిని గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటని ఆయన వ్యంగ్యంగా మాట్లాడాడు. అది ఆలోచింపచేసే పదమేనా, లేకుంటే ఎదుటి వ్యక్తిని కించపరిచే మాట? అది ఆలోచింపజేసేది. కాబట్టి ఈ వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు, అంటే ఎదుటి వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ పదాల్లో వాళ్ళు ఆలోచించుకుని ఏం మాట్లాడుతున్నారని వాళ్ళు నిదానించుకునే విధంగా ఉండాలి అని మనము నేర్చుకుంటున్నాం, చూస్తూ ఉన్నాం. మూడవది ఏంటంటే మోకరి, పరిహాసం చేయడం, అంటే వెక్కిరింపు, అపహాస్యం చేయడం. అపహాస్యం చేయడంలో కూడా ఎదుటి వ్యక్తిని మనము ఆ పరిహాసం చేయడంలో కూడా బైబిల్ గ్రంథంలో ఒకసారి ఏలియా పరిహాసం చేశాడు. ఎక్కడ? ఈ కర్మేలు పర్వతం మీద 450 మంది బయలు ప్రవక్తలు వచ్చి నిజమైన దేవుడు ఎవరో తేల్చుకోవడానికి వారు ఆ రెండు ఆలోచనల మధ్య సందిగ్ధంలో ఉన్నప్పుడు ఒక ఎద్దును వధించి ఆ బలిపీఠం కట్టి ఆకాశం నుంచి నిజమైన దేవుడు ఎవరో ఆ దేవుడు ఏం చేయాలి? ఆకాశం నుంచి అగ్ని పంపించాలి, ఈ దహన బలిని కాల్చివేయాలి. అది వాళ్ళు పెట్టుకున్నది. అయితే ఈ బయలు ప్రవక్తలు వాళ్ళు ఈ బలిపీఠం ఏర్పాటు చేశారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళ దేవునికి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు. అప్పుడు ఏలియా ఏం చేశాడంటే వాళ్ళని పరిహాసం చేశాడు, వెక్కిరింప చేశాడు. మీ దేవుడు ఒకవేళ నిద్రపోతున్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో,
లేక ఏదైనా పనిలో ఉన్నాడేమో, వాళ్ళని పిలవండి అని చెప్పని వ్యంగ్యంగా మాట్లాడాడు. అంటే అక్కడ మాట్లాడేటప్పుడు ఈ పరిహాసం చేసేటప్పుడు అసలు వాళ్ళను ఆలోచించే విధంగా, వాళ్ళను వాళ్ళు పరీక్షించుకునే విధంగా, వాళ్ళ గురించి వాళ్ళ ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నారో సత్యవంతుడైన దేవుణ్ణి వారు తెలుసుకోవడానికి ఈ మాటలు అవి ఉపయోగపడ్డాయి. కాబట్టి మనం కూడా ఎదుటి వాళ్ళకి చాలా హాని కలిగించే విధంగా, వాళ్ళ మనసు నొచ్చుకునే విధంగా, వాళ్ళు బాధపడే విధంగా ఉండకూడదని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. 4వది రెడిక్యూల్, ఎగతాళి చేయడం. ఎదుటి వారిని ఎగతాళి చేయడం కూడా అది మంచిది కాదు. ఎగ్జాటిరేట్ అటాక్స్ అని చెప్పని అంటారు. ఒక వ్యక్తి మీద శృతి మించి మాట్లాడడం, విపరీతంగా అటాక్ చేయడం. ఇక్కడ ఉపయోగించే పదాలు ఎలా ఉంటాయనంటే, వాడు ఎప్పుడు అంతేనండి, ఆమె ఎప్పుడు అంతేనండి, టైంకి రాదండి, చెప్పిన మాట ఎప్పుడు నెరవేర్చడండి, మాట ఇస్తాడు కానీ నెరవేర్చడండి, వాళ్ళు ఎప్పుడు అంతే, ఎలాగూ అంతే, ఎప్పుడు ఎల్లప్పుడు అనేటువంటి మాటలు, ఈ పదాలు మనం వాడేస్తూ ఉంటాం. ఈ పదాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వాడేటప్పుడు హాని కలిగిస్తున్నాయా లేదా అనేది ఒక్కసారి మనము చెక్ చేసుకోవాలి. ఆర్గ్యుమెంట్ విన్ ఫుడ్ డౌన్ అదర్స్, ఇతరులను వాదించి గెలవాలనుకోవడం. ఈరోజున యూట్యూబ్లో చాలా రకాలైన డిబేట్స్ జరుగుతున్నాయి. ఏమండి, తొడగొట్టి మరి ఛాలెంజ్ చేసి నేను ఎంత గొప్పవాడినో అని చెప్పని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవులు వాదించడానికి లేరు, గొడవలు పెట్టుకోవడానికి లేరు. గమనించాలి. మాటల ద్వారా ఎదుటి వ్యక్తిని మనము సంపాదించుకోవాలి తప్ప ఎదుటి వ్యక్తిని మనం మాటల ద్వారా పోగొట్టుకునే విధంగా ఉండకూడదు. క్రైస్తవులు అనేటువంటి వారు వాక్యం తెలిసినప్పుడు, వాక్య సత్యాన్ని వారు అర్థం చేసుకున్నప్పుడు, వాదనలు పెట్టుకుని వాదన ద్వారా నేనేదో గెలిచాను అనుకున్నట్లయితే, ఒక మాట గుర్తు చేసుకోనండి, మనం ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఎదుటి వ్యక్తిని మనం గెలుచుకునే విధంగా ఉండాలి. ఎదుటి వ్యక్తిని సంపాదించే విధంగా ఉండాలి, పోగొట్టుకునేటువంటి విధంగా ఉండకూడదు. దుర్భాష లాడి గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది. ఇది మంచిది కాదు అన్నది మనము అర్థం చేసుకోవాలి. ఇది ఎప్పుడైనా అంటే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఏ వ్యక్తి హృదయంలోనైతే పరిశుద్ధాత్మ దేవుడు లేకుంటే ఆయన కార్యాలు పనిచేస్తూ ఉంటాయో వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ నోటిని ఏం చేస్తారనంటే సత్యం కోసం, లేకుంటే క్రీస్తు యొక్క నామ మహిమ కొరకు, దేవుని నామమును ఘనపరచడానికి, కొంతమంది వ్యక్తులను నిలబెట్టడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయంలోనైతే పని చేయట్లేదో, దేవుని ఆత్మకు వారు ప్రాధాన్యత ఇవ్వట్లేదో, నోటు నుండి ఈ పైన మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా వాళ్ళలో కనబెడతా ఉంటాయి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఒప్పింప చేస్తాడు. వాదన పెట్టుకుని కాదు, లేకుంటే ఛాలెంజ్ చేసి కాదు, లేకుంటే స్టేజ్ల మీదకి పిలిచి నేనేదో రుజువు చేస్తాను అని చెప్పుకునేది కాదు. క్రైస్తవం అనేది ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఆయన పాత్ర ఆయన పోషిస్తాడు. దానిని మనం తీసేసుకుని మనం ఏదో గెలవాలని అనుకోవడం అది సరైన పద్ధతి కానే కాదు. చివరిగా గాసిప్స్ అండ్ ప్లేడర్స్ అన్నమాట. అంటే ఎదుటి వాళ్ళ మీద పుకార్లు, గుసగుసలు, ఏవండి అపనిందలు, దూషణలు, ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి మాటలు. ఈ విరుద్ధమైనటువంటి మాటలు ఎవరైనా ఏదైనా చెప్తే దానికి మరింతగా జోడించి దానికి మరలా మసాలా కలిపి రకరకాలుగా ఎదుటి వాళ్ళకు చెప్పడం అన్నది అది సరైన వాక్య పద్ధతి కాదు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. ఈ మాటలు వింటున్నప్పుడు ఒకవేళ ఈ 7 మాటల్లో కూడా గాసిప్స్ చెప్పడం, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, పేర్లు పెట్టడం, లేకుంటే అపనిందలు వేయడం, లేకుంటే పరిహాసం చేయడం, వెక్కిరించడం, లేకుంటే వ్యంగ్యంగా మాట్లాడడం, ఇలాంటివి ఏవైనా మనలో ఉన్నట్లయితే, ఒకవేళ పర్వాలేదులే ఇవి ఉన్నా ఏం కాదులే అని మనము సమర్థించేసుకుంటున్నట్లయితే గమనించాలి, మనం గెలిచామనుకోవచ్చు, లేకుంటే నేనేదో పర్వాలేదే అని అనుకోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏమాత్రం కూడా అయినా పనిచేయడు. ఈ మాటలు మాట్లాడేటువంటి వారిలో, ఈ మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులలో దేవుడు ఎన్నడూ కూడా పనిచేయడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యం స్పష్టంగా నేర్పిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు దుర్భాష గురించి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడనంటే, దుర్భాష అయినను లేకుంటే మీ నోట రానయ్యకుడి అని చెప్పని 4వ అధ్యాయం 29వ వచనంలో చెప్తూ, అలాగే 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా మరొక మాటను రాశాడు ఆయన. చూడండి, ఎఫెసియన్స్ 5:4లో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా
కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు. చూడండి, నేను పదే పదే మాట్లాడుతున్నాను. ఇన్నిసార్లు ఈయన అపోస్తలుడైన పౌలు ఈయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకనంటే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఈ మాటలు మాట్లాడేటప్పుడు. ప్రతి క్రైస్తవులు అంటే ఇవి క్రైస్తవులు పెద్ద తప్పు కాదులే ఇలా మాట్లాడడం, ఇదేమీ మామూలే కదా, అందరూ మాట్లాడుతున్నారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, అంటే ఎంతగా మనము దేవుని సన్నిధిలో మన ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నామా లేకుంటే ఆత్మీయ స్థితిలో బలం పొందుకున్నామా అన్నది దేనిని బట్టి అర్థమవుతుంది అంటే, మనం మాట్లాడే మాటల తీరుని బట్టి మన ఆత్మీయ స్థాయి ఏ స్థితిలో ఉన్నదో అన్నది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ మాట విశ్వాసులకి ఆయన చెప్తా ఉన్నాడు. విశ్వాసులకి కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీ నోట బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీ నోట మీరు ఉచ్చరింపకూడదు. ఒకవేళ అవిశ్వాసులైతే వారు ఈ మాటలు వింటున్నట్లయితే ఈ మాటలు వారు అంగీకరించలేకపోవచ్చు. కానీ విశ్వాసులమైనటువంటి మనము, దేవుని వాక్యాన్ని తెలిసినటువంటి మనము ఖచ్చితంగా మన విశ్వాస జీవితంలో వీటిని సీరియస్గా తీసుకోవాలి. ఈ మాటలు మన నోట నుండి రాకూడదు. అయితే గత వారం నేను చెప్పాను, మనం లోకానికి ఉప్పును వెలుగునై ఉన్నామని మనం మాట్లాడుకున్నాం. ఉప్పు ఎలాగైతే సారవంతంగా ఉంటుందో, ఆ వెలుగు ఎలాగైతే కొంతమందిని చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తుందో, దేవుడు మనను వెలుగులో ఉండడానికి, వెలుగుల మార్గంలో నడవడానికి దేవుడు మనల్ని కలుగజేసుకున్నాడు. అలా చేశాడు మనల్ని. అగస్టిన్ అనేటువంటి ఒక దైవ సేవకుడు, క్రీస్తు పూర్వం 430 సంవత్సరాలు, గత వారం నేను మాట్లాడాను. ఆయన టేబుల్ ముందు ఒక బోర్డు తగిలించుకుని ఒక సెంటెన్స్ రాసుకున్నాడు అనమాట. అక్కడ ఏమని రాసుకున్నాడనంటే, ఇక్కడ లేనటువంటి వ్యక్తి గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడుతున్నట్లయితే వాళ్ళు ఈ టేబుల్ దగ్గర కూర్చుని నాతో కలిసి మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం లేదు అని రాసుకున్నాడు. మరలా చెప్తున్నాడు, ఇక్కడ లేనటువంటి వ్యక్తి గురించి చెడ్డగా ఎవరైతే మాట్లాడుతున్నట్లయితే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారండి, మూడో వ్యక్తి గురించి, ఆ మూడో వ్యక్తి గురించి మాట్లాడుకునే వాళ్ళు ఆ వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు నా దగ్గర కూర్చొని మాట్లాడడానికి ఈ టేబుల్ దగ్గర వాళ్ళకి అవకాశం లేదని బోర్డు పెట్టుకున్నాడు. అంటే మనం ఆలోచించాలి ఈ మాటను. ఎందుకనంటే, మనము ఎదుటి వ్యక్తి గురించి చెడ్డ చేశాడు సమాచారం చెప్పడం తప్పు కాదు. ఎదుటి వ్యక్తి ఏదైనా పొరపాటు చేశాడు, ఆ పొరపాటును ఎదుటి వాళ్ళకి చెప్పడంలో తప్పు కాదు. కానీ ఆ వ్యక్తి చేసినటువంటి దానిని మరింతగా మనము నీచంగా మాట్లాడడం, కించపరిచి మాట్లాడడం, హీనపరిచి మాట్లాడడం, చెడ్డగా మాట్లాడడం, లేని వ్యక్తి గురించి, మూడో వ్యక్తి గురించి, ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే మన నోటి నుండి వచ్చేటువంటి చెడ్డ మాటలు ఎలా వస్తున్నాయో అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చెడ్డ మాటలు మన నోటి నుండి వచ్చే ముందు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? మన హృదయంలో స్టోర్ అయ్యి ఉన్నాయి కదా. యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, హృదయం నిండిన దానిని బట్టి నోరేం చేస్తుంది? మాట్లాడుతూ ఉంటారు. చూడండి, సర్వసాధారణంగా మన మాటలు మాట్లాడేటప్పుడు పై 7 లక్షణాలు చెప్పాను కదా, ఈ 7 లక్షణాలు ఎలా వస్తాయి, ఎలా మన హృదయాల్లో చోటు చేసుకుంటాయంటే, కొంతమంది సినిమాలు చూస్తారు, కొంతమంది షోలు చూస్తారు కదండి, జబర్దస్త్, పటాసు ఇలాంటి షోలు చూస్తూ ఉంటారు. లేకుంటే కొంతమంది సీరియల్ చూస్తాడు, అందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. లేకుంటే ఎదుటి వ్యక్తిని కించపరిచేటువంటి విధంగా మనం చూస్తూ ఉంటాం. ఆ మాటలు మన హృదయాల్లో ఏమవుతాయి? స్టోర్ అవుతుంటాయి. అవసరం వచ్చినప్పుడు అవి లోపల నుంచి ఒక్కొక్కసారి బయటకు వస్తాయండి అన్నమాట. మనకు అర్థమైపోతుంటుంది మనం ఏం చూస్తున్నామో, ఏమి మనము మన హృదయాల్లో స్టోర్ చేసుకుంటున్నాం అనేది. క్రైస్తవులుగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించేటప్పుడు మన మాటల తీరు ఏ విధంగా ఉన్నది, మన మాటల తీరు ఏ విధంగా మాట్లాడుతున్నది. మనం విశ్వాసులమయ్యే ఉండొచ్చు, లేకుంటే పాస్టర్లు అయ్యి ఉండొచ్చు, ఎవరైనప్పటికీ కూడా మనము చూసే దానిని, మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే చూస్తున్నామో అవి మన హృదయాలలో స్టోర్ అవుతూ ఉంటాయి. కొంతమంది భయంకరమైనటువంటి రకరకాల అశ్లీల సంబంధమైనటువంటి సినిమాలు కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, సినిమాలు కానీ చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే అవి చూడడం వల్ల వాళ్ళ మనసులో స్టోర్ అయినాయి కాబట్టి ఏదైనా ఎవరైనా చూసినప్పుడు లైంగిక సంబంధమైన డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎందుకు నోటి నుంచి బయటకు వస్తాయనంటే, లోపల ఆల్రెడీ ఏదో చూశారు, ఏదో ఆలోచించారు, ఏదో విన్నారు, అందుకనే అవి మాటలు బయటకు వస్తాయి అన్నమాట. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే మన నోట నుండి బయటకు వస్తుందో అన్నది ఒక్కసారి మనము
చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. బైబిల్ గ్రంథంలో మాటల గురించి ఇంత ఎక్కువగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే, మన మాటలను బట్టి మన గుర్తింపు ఉంటుంది. అసలు మనం ఎవరం, మనం ఎవరిని వెంబడిస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని కొలుస్తున్నాం, ఎవరిని పూజిస్తున్నాం, ఏ దేవుణ్ణి కలిగి ఉన్నామో అన్నది దేనిని బట్టి తెలుస్తుంది అని అంటే, మనం మాట్లాడే మాటలను బట్టి మనం ఎవరమో మనకి ఐడెంటిటీ అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. యేసుక్రీస్తు అన్నారు, వ్యర్థంగా ప్రతి మాటకు మనం ఏం చేయాలో తెలుసండి, లెక్క చెప్పాలి. మన నోరుంది కదా అని చెప్పని మనం ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రతి మాటకు లెక్క చెప్పాలి. దేవుడు మనకి ఒకే నోరు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. మీరు ఆలోచించండి, దేవుడు కనుక ఒకే చెవిచ్చి 2 నోర్లు ఇస్తే ఊహించండి ఎలా ఉంటుందో. ఒక్క నోటితోనే మనం భయంకరంగా మాట్లాడతాం. ఇది గనక దేవుడు చర్మంతో చేశాడు, కానీ ఇది చెక్క అయి ఉంటే కనుక ఎప్పుడో పగిలిపోయి ఉండేదేమో నేను అనుకుంటాను కదా. మన మాటలు, ఈ మాటలే ఒక వ్యక్తిని నిలబెట్టగలిగితే, ఒక వ్యక్తిని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలుగుతాయి. కానీ ఇవే మాటలు ఒక వ్యక్తిని కిందకి దించేసి ప్రాణాలు కూడా తీసేస్తాయి. అంత భయంకరమైన పరిష్కారం ఏంటి ఒకసారి చూద్దాం. ఈ మాటలకు మనం ఇలా ఉన్నట్లయితే, మాట్లాడుతున్నట్లయితే దీనికి పరిష్కార మార్గాన్ని కూడా బైబిల్లో ఉండి చూద్దాం. అవసరమును బట్టి అనుకూల వచనమే ఏం చేయాలి, పలకాలి. ఒక ఆయన అన్నాడు, ఇలా అన్నాడు, వాటిని నోటిని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా కష్టం. ఎంతవరకు అంటే హృదయాన్ని, మనసును అదుపులో పెట్టుకునేంత వరకు కూడా. అంటే హృదయాన్ని మనం కంట్రోల్లో చేసుకోగలిగితే మన నోరు ఎలా ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. హృదయం కంట్రోల్లో లేకపోతే ఏమవుతుంది, మన నోటి నుండి కూడా చాలా రకాలైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి. ఎందుకు ఈ మాట రాయబడిందనంటే, చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో యాకోబు గారు ఈ మాటల గురించే ఒక అధ్యాయం రాశాడు. 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడితే ఏమంటాడనంటే, చూడండి, అడవిలో నుంచి ఒక గుర్రాన్ని తెచ్చారు, మరొక చోట నుండి మరొక గుర్రాన్ని తెచ్చారు. మాటలు గుర్రానికి పోల్చాడు. ఆయన ఎలాగ మాట్లాడాడనంటే, ఆయన వ్రాస్తూ 3వ అధ్యాయంలో ఏ మాత్రం కూడా ట్రైనింగ్ ఇవ్వనటువంటి ఒక గుర్రాన్ని ఈ రేసులోకి తీసుకొచ్చామనుకోండి, గుర్రాల పందువులోకి తీసుకొచ్చారనుకోండి, ట్రైనింగ్ చేశారు, బాగా ట్రైనింగ్ చేసి దానికి కళ్ళు వేసి బాగా దానిని ప్రాక్టీస్ చేయించారు. అడవిలో నుంచి ఒక గుర్రాన్ని తెచ్చారు. ఇప్పుడు అడవిలో ఉన్నటువంటి గుర్రం దానిని ట్రైనింగ్ చేయలేదు, దాన్ని బాగా పరిగెత్తగలదు, బాగా వేగంగా పరిగెత్తగలదు ట్రైనింగ్ ఇచ్చిన గుర్రం కంటే. కానీ ఏది గెలుస్తుందో చెప్పండి, ట్రైనింగ్ ఇచ్చిన గుర్రమే బాగా గెలుస్తుంది. ఎందుకని, దానిని కంట్రోల్ చేసాం, స్వాధీనం చేసాం, దానిని మనము జాగ్రత్తగా దానికి ట్రైనప్ చేసాం కాబట్టి అది జాగ్రత్తగా పరిగెత్తగలుగుతుంది. హద్దు లేనటువంటి అడవిలో నుంచి తెచ్చినటువంటి గుర్రం దాని ఇష్టానుసారంగా హద్దు లేకుండా పరిగెడుతుంది కాబట్టి అది ఏమాత్రం కూడా గెలిచే అవకాశం ఉండదని ఆ యాకోబు పత్రికలో యాకోబు గారు రాస్తుంటాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక కొలసియన్స్ చాప్టర్ 2 verse 6లో పౌలు గారు ఇలా రాశాడు. ఒకసారి చూద్దాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండు నడుచుకొనుడి అని ఈయన ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. 3వ అధ్యాయం 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిదేశించి జ్ఞానము కలుగు నిమిత్తము మీరు సృష్టించబడిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. అంటే మాటల గురించి కూడా ఇక్కడ పౌలు గారు ఉప్పు వేసినట్లుగా, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి అని చెప్పని ఆయన వ్రాస్తూ ఉన్నాడు. చూడండి ఆ మాటలు 4వ అధ్యాయం 6వ వచనం, క్షమించండి 4వ అధ్యాయం 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఎలా ఉండాలి, ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడు. ఉప్పు వేసినట్లుగా ఉపయోగకరంగా, పాడవకుండగా, రుచికరంగా మన మాటలు ఉండాలి. మనము కొంతమంది సత్యమే మాట్లాడతారు, నిజమే మాట్లాడతారు, కానీ ఎదుటి వ్యక్తికి సత్యం చెప్పేటప్పుడు గాయపరిచే విధంగా చెప్తారు.
నేను ఉన్నట్టుగా బల్లగుద్ది మాట్లాడతానని చెప్పండి, మంచిదే. కానీ చెప్పేటప్పుడు ఆయన ఏమంటాడనంటే ప్రేమతో చెప్పండి. చెప్పేటప్పుడు సత్యం చెప్పినా దానిని కొంచెం ప్రేమతో దయగలగా కరికరం చొప్పున వాళ్ళతో మీరు మాట్లాడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుతాను చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనంలో, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. కత్తిపోటు వంటి మాటలు అంటే వాళ్ళు ఒక్కసారి మాట్లాడారంటే గుండెలను కూడా ఏం చేస్తుంది, అది కోసేసే విధంగా. ఒక్క మాట మాట్లాడితే సంవత్సరాలు గతించిపోయినా, ఎన్ని సంవత్సరాలు గతించినా కూడా ఆ మాట అలాగే గుర్తుండిపోయేటువంటి మాటలు మాట్లాడేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. వీళ్ళెవరు? క్రైస్తవులే, దేవుని ఎరిగిన వాళ్ళే, దేవుని తెలిసిన వాళ్ళే, సంఘానికి వెళ్తూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతున్న వాళ్ళలో కనబడేటువంటి మాటల గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఒకసారి 4వ అధ్యాయానికి మరలా వద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29-30 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29-30 వచనాలు. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. మేలు కలిగినట్లుగా ఎడిఫికేషన్ అన్నారు, అవసరమును బట్టి అప్రోప్రియేట్ అన్నారు, క్షేమాభివృద్ధికరమైన ఇట్ షుడ్ బి గ్రేసియస్ అని చెప్పని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అవసరమును బట్టి మేలు కలిగినట్లుగా క్షేమాభివృద్ధికరమైన ఈ పదాలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మేలుకరమైన మాటలు అంటే ఎలా ఉండాలనంటే ఇవి మనం మన జీవితాలలో ప్రాక్టీస్ చేద్దాం. ఒకసారి ఎదుటి వ్యక్తిని నిలబెట్టే విధంగా ఉండాలి మన మాటలు. ఓకే, నెగిటివ్ గురించి మనం ఎంతవరకు మాట్లాడుకున్నాం, పాజిటివ్గా వాటిని ఎలా మన జీవితాలలో ఎలాంటి మాటలు మనం ప్రాక్టీస్ చేయాలి, ఎలా మాట్లాడాలి అన్నది ఒకసారి చూద్దాం. ఒకవేళ మనం మాట్లాడుతున్నట్లయితే ఎదుటి వ్యక్తిని ఏం చేయాలి, నిలబెట్టాలి. ఆ వ్యక్తి జీవితాన్ని నిలబెట్టే విధంగా. ఒకవేళ అవతల వ్యక్తి ఒకవేళ పాపంలో పడిపోయాడు అనుకోండి, మనం మాట్లాడితే అవసరమైతే ఆ వ్యక్తి పాపంలోంచి బయటకు వచ్చేసే విధంగా మాట్లాడాలి. ఒక వ్యక్తి ఒకవేళ అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి అబద్ధాలు మానేసే విధంగా మనం ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. ఒకవేళ ఏ పని చేయకుండా బద్ధకంగా నీరసంగా కూర్చుంటున్నాడు అనుకోండి, పని చేయడం ప్రారంభించాలి మనం మాట్లాడితే, ఆ విధంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఒకవేళ తప్పుదారిలో ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నట్లయితే అతను పూర్తిగా మార్పు చెంది దేవుని మార్గంలోనికి వచ్చే విధంగా, నిరాశలో ఉన్నట్లయితే ఆ వ్యక్తిని ఆదరించే విధంగా, ఒకవేళ బాధలో ఉన్నట్లయితే ఆ వ్యక్తిని ఓదార్చే విధంగా, ఒక వ్యక్తి దుఃఖంలో ఉన్నట్లయితే ఆ దుఃఖాన్ని నివారణ కలిగే విధంగా ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి, ఓదార్చే విధంగా మేలుకరమైనటువంటి మాటలు మన నోట నుండి మాట్లాడాలి. నేను ఒక మాట మనం ఆలోచించేయండి. రోజుకి ఒకవేళ 20 మందితో మనం మాట్లాడుతున్నాం అనుకుందాం, ఎగ్జాంపుల్ 20 మెంబర్స్తో మనం మాట్లాడుతున్నాం. 20 మందితో మనం మాట్లాడుతున్నట్లయితే 18 మంది ఒకవేళ మన మాటలు నెగిటివ్గా తీసుకుని అర్థం చేసుకోలేదు, మన మాటలు వినలేదు అనుకుందాం. 20 మందిలో 2% అంటే ఇద్దరు మన మాటలు పాజిటివ్గా తీసుకుని వాళ్ళు మన మాటలు అంగీకరించారు అనుకుందాం. ఒకవేళ రోజుకి 20 మంది మాట్లాడితే నెలకు వచ్చేసరికి ఎంతమంది అవుతారు? సంవత్సరానికి వచ్చి 750 మందిని జీవితాలను మనం కట్టగలుగుతాం, మంచి మార్గంలో తీసుకురాగలం. ఇది గొప్ప పరిచర్య. రోజుకి 20 మందితో మనం మాట్లాడితే 18 మంది తీసేయండి, ఎవరు మన మాటలు అంగీకరించలేదు, కానీ 2 మాత్రమే మన మాటలు పాజిటివ్గా తీసుకుని, మీరు మాట్లాడుతుంటే నాకు ఆదరణ కలుగుతుంది, మీరు మాట్లాడినప్పుడు నేను నా పరిస్థితులను నేను చక్కబెట్టుకోగలిగాను, నా జీవితాన్ని నేను సరిదిద్దుకోగలిగాను అని చెప్పని వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నట్లయితే నెలకొచ్చి చాలామందితో మనం మాట్లాడగలుగుతాం. అంతేకాదు సంవత్సరానికి 750 మందిని ప్రభువులోనికి నడిపించగలుగుతాం. బైబిల్ చెప్పనవసరం లేదు, బైబిల్ వాక్యం పట్టుకుని ప్రసంగాలు చేయనవసరం లేదు. మనం మాట్లాడే మాటల ద్వారా కొంతమందిని ఏం చేయగలుగుతాం, దేవునిలోకి నడిపించగలుగుతాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనంలో గ్రంథకర్త ఇలా రాశాడు, ఒకసారి చూద్దాం చూడండి. సామెతల గ్రంథం 25:12లో, బంగారు కర్ణభూషం ఎట్టుదో అపరంజి ఆభరణం ఎట్టుదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. బంగారము కర్ణభూషణం ఎట్టుదో అపరంజి ఆభరణం ఎట్టుదో. ఆభరణం అంటే నక్లీస్ కదండి, మనము వేసుకుంటాం కదా, చాలా విలువది. డైమండ్స్ పెట్టుకున్నాం అనేటువంటి వేసుకునే నెక్లెస్ ఎంత విలువైందో, ఇక్కడ వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశము అంత విలువైంది, అంత గొప్పది అని చెప్పని ప్రభు చెప్పాడు. చాలా సందర్భాల్లో యేసయ్య చాలామందితో మాట్లాడాడు, శిష్యులతో మాట్లాడాడు, అందరితో మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక. అంటే వాళ్ళ హృదయంలోనికి ఆ మాటలు తీసుకోవాలి అని చెప్పని ప్రభు మాట్లాడాడు. మొట్టమొదటిది మేలుకరమైనటువంటి మాటలు మనం మాట్లాడాలి. రెండవది అవసరమును బట్టి.
ఇది మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు రైటే చెప్పొచ్చు, కానీ రైట్ టైంలో చెప్పం కొన్ని సందర్భాలు. సరైన సందర్భంలో సరైనటువంటి అవకాశం వచ్చినప్పుడు, సరైనటువంటి సందర్భంలో మాట్లాడవలసిన మాటలు ఖచ్చితంగా అప్పుడు మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. యేసు ప్రభు దగ్గరికి ఒక రోజున పరిసయ్యులు శాస్త్రులు వ్యభిచారం చేస్తున్నట్టు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం ఏమైనా రాళ్ళతో కొట్టి చంపాలి కదా, నువ్వేం చెప్తావు అని చెప్పానంటే ఆయన మాట్లాడిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటది? మీలో పాపం లేనివాడు. అటు ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు, ప్రేమను చూపించి ఈ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఏం చేశాడు? ఆయన కాపాడాడు. చూడండి, సందర్భానుసారంగా అవసరమైన మాట అక్కడ కరెక్ట్గా ఆ మాట అవసరం కాబట్టి ప్రభు ఆ మాట మాట్లాడాడు. ప్రభు ఆమెతో అన్నాడు, అమ్మ నిన్నెవరో నిన్ను శిక్షించలేదానంటే, లేదు ప్రభు అన్నప్పుడు, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట అన్నాడు నీవు పాపం చేయొద్దు అని చెప్పని ఆమెతో మాట్లాడాడు. వివేకం కలిగినటువంటి మాటలు మనం మాట్లాడేవారిగా ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ సహాయం ఉంటే గనక, దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనలో ఉంటే గనక ఏ సందర్భంలో ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఎలా మాట్లాడాలో అన్నది ఆత్మదేవుడు మనకి నేర్పిస్తాడు, సహాయం చేస్తాడు. ఆత్మదేవుని సహాయం మనం కోరుకున్నట్లయితే మనం గమనించండి, ఒకవేళ మనకి డబ్బులు లేకపోవచ్చు, లేకుంటే మనము సరైన పొజిషన్లో లేని వాళ్ళం కావచ్చు, సరైన ఉద్యోగం లేకపోవచ్చు, లేకుంటే మన కుటుంబ పరిస్థితి చాలా తక్కువగా ఉండొచ్చు, కానీ మంచి మాటలు మాట్లాడేటువంటిది ఇది మనం కొనుక్కొని తెచ్చుకోని అవసరం. ఇది ఎక్కడి నుంచో మనము నేర్చుకోవాల్సిన అవసరతల. పరిశుద్ధ ఆత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే మన మాటలే కొంతమంది జీవితాలను ఏం చేస్తాయి? కట్టగలిగితే, కొంతమంది హృదయాలను ఆదరించగలిగితే, కొంతమందిని నిలబెట్టగలిగితే. కాబట్టి అలాంటి మాటలు మనము డబ్బును బట్టి తెచ్చుకునేవి కాదు, లేకుంటే అధికారాన్ని బట్టి లేక హోదాను బట్టి తెచ్చుకునేవి కాదు. మన మాటల తీరు, మాట్లాడే విధానం సరిగా మనం అలవాటు చేసుకోగలిగితే అది మనకి ఎంతో ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్నది, అది మన చేతుల్లో ఉన్నది అనేది ఒకసారి గుర్తించాలి. మూడవది, క్షేమాభివృద్ధికి అనేటువంటి మాటలు ఖచ్చితంగా మనం మాట్లాడేటప్పుడు హృదయానికి క్షేమాన్ని కలిగించే విధంగా ఉండాలి. సత్యాన్ని మనం ప్రేమపూర్వకంగా చెప్పాలి. సత్యాన్ని బోధించేటప్పుడు కనికరం కలిగినటువంటి మాటలు మనం మాట్లాడాలి. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి నొప్పి కలుగుతుందా, ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారా, ఈ మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళకి ఏమైనా హాని కలుగుతుందా అన్నది మనము ఒక్కసారి మనం ఆలోచించుకుని మాట్లాడే విధంగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువును ఆయన భయంకరంగా యూదులు బాధ పెడతా ఉన్నారు, కొడతా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు ఆయన సిలువలో మాట్లాడిన మొదటి మూడు మాటలు చూడండి. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగారు కనుక వీరిని క్షమించమన్నాడు. రెండో మాట చూడండి, రెండో మాట ఏం చేశారు? ఆయన ఆ దొంగతో నేడు కూడా నీవు నాతో పరదేశంలో ఉంటావని చెప్పాడు. మూడవది, యోహానుతో నాయన అమ్మను చూసుకోమని చెప్పాడు. మరియమ్మతో అన్నాడు నేను యోహాను చూసుకుంటాడని చెప్పాడు. ఇవన్నీ కనికరం కలిగినటువంటి మాటలు. ఆయన చిత్త కొట్టేస్తున్నారు, బాధ పెడుతున్నారు, కొరడాలతో హింసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయన నోట నుండి ఏమొచ్చినాయి? మంచి మాటలు, కనికరం కలిగినటువంటి మాటలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో మన మాటలు ఏ విధంగా ఉన్నవి అన్నదానిని మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి అని చెప్పని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. తెర్తులేన్ అనేటువంటి ఒక సంఘ పెద్ద, అంటే క్రీస్తు శకం 180వ సంవత్సరంలో ఈయన ఒక బైబిల్ పరంగా చాలా థియలాజియన్ అని చెప్పానంటారు. చాలా గొప్ప విషయాలు సంఘానికి తీసుకొచ్చాడు. త్రిత్వము అనేటువంటి మాటను కూడా ఈయన తీసుకొచ్చాడు, పరిచయం చేశాడు సంఘానికి. అయితే ఆయన ఒక లాయర్గా పనిచేస్తున్నాడు. ఎంత భయంకరమైనటువంటి పాపంలో బ్రతికేవాడు అని అంటే చాలా దారుణమైనటువంటి పాపంలో బ్రతికేవాడు, చాలా అపవిత్రమైన జీవితాన్ని, దరిద్రమైన జీవితాన్ని జీవించేవాడు. అయితే ఈ లాయర్గా పనిచేసేటువంటి సందర్భంలో నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులను ఏం చేసేవారంటే హింసించేవారు. తారు డబ్బాలో పెట్టి వాళ్ళని నిప్పంటించేవారు, చెట్లు కట్టేసి వాళ్ళని దివిటీల వలె, కాగడాల వలె వాళ్ళని వెలిగించేవారు, లేకుంటే కాగుతున్నటువంటి నూనె ప్యానంలో వేసేసేవారు. ఇలాంటి చిత్రహింసలు పెట్టి భయంకరంగా బాధ పెట్టే సందర్భంలో ఒక లాయర్గా ఈయన దగ్గరుండి ఆ క్రైస్తవులను బాధ పెట్టేటప్పుడు చూస్తూ ఉండేవాడంట. చూస్తూ ఉన్నప్పుడు పాపంలో భయంకరంగా బ్రతుకుతున్నటువంటి ఈ తెర్తులేనటువంటి ఆయన 35వ ఏట వాళ్ళని చంపుతూ ఉన్నప్పుడు, వాళ్ళని బాధ పెడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు విని, వాళ్ళ ముఖం యొక్క కవలికలు చూసి, వాళ్ళ యొక్క హృదయాలలో వాళ్ళని బాధ పెడుతున్న, చంపుతున్న, హింసిస్తున్న అలాంటి సందర్భంలో కూడా వాళ్ళ నోటి నుండి వచ్చినటువంటి మాటలు విని ఇతడు మార్పు చెందాడు.
తన జీవితాన్ని మార్చేసుకున్నాడు 35 సంవత్సరంలో. చరిత్రలో మీరు చదవండి, తెర్తులను గురించి 180 సంవత్సరంలో తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. ఒక సంఘ పెద్ద అయిపోయాడు అతను. పాపంలో బ్రతికే వ్యక్తి, పాపంలో జీవించే దరిద్రమైన జీవితాన్ని జీవించే వ్యక్తి ఎప్పుడు మారాడు తెలుసా? క్రైస్తవులను బాధ పెడుతున్న సందర్భంలో, వాళ్ళు చనిపోతూ కూడా అలాంటి సందర్భంలో వాళ్ళ నోట నుండి వచ్చినటువంటి మంచి మాటలను బట్టి, ప్రేమ కలిగినటువంటి మాటలను బట్టి, ఆ ముఖ కవలికలను బట్టి అతడు మార్పు చెందాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మన మాటల తీరు ఎలా ఉండాలంటే ప్రోత్సహించే విధంగా, ధైర్యపరిచే విధంగా ఉండాలి. ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. ఎప్పుడంటే ఒకవేళ ఎవరైనా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు అనుకోండి, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నారు, అలాంటి వాళ్ళను మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. మొట్టమొదటిగా మనలో ఎంకరేజ్మెంట్ ఉండాలి. రెండవది కృతజ్ఞతాభావం ఉండాలి. కృతజ్ఞతాభావం. ఎవరైనా మనకి మేలు చేశారనుకోండి, ఎవరైనా మనకి సహాయం చేశారనుకోండి, కనీసం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, ఆ కృతజ్ఞతాభావం కూడా క్రైస్తవుల్లో అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కృతజ్ఞతాభావం అంటే ఏదో ఎంత ఇస్తే, పెద్దది ఇస్తే థ్యాంక్స్ చెప్పడం కాదు. పెన్న కింద పడిపోయిందండి, తీసి ఇచ్చారు మనకి, థ్యాంక్స్ అని చెప్పడం కృతజ్ఞతాభావం. అది క్రైస్తవులుగా మనం అలవాటు చేసుకోవాలి. అది ప్రోత్సహించడం ఒకటి, థ్యాంక్ఫుల్నెస్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. కనికరం కలిగినటువంటి మాటలు, ఇతరుల పట్ల కనికరం చూపించే మాటలు మాట్లాడేటప్పుడు ఇది ఆత్మ ఫలములో ఒక ఫలముగా మనం చూస్తాం. నాలుగవది ఏంటంటే సమయానుకూలమైనటువంటి దేవుని మాటలు మాట్లాడడం. చాలామంది కూడా చాలా చోట్ల ఏమవుతుందనంటే ఎదుటి వాళ్ళలో వాక్యంలో పెట్టి మాట్లాడుతూ ఉంటారు, వాక్యంలో పెట్టి వాళ్ళని కించపరిచి మాట్లాడుతారు. అది సరైన పద్ధతి కానీ కాదు. ఇతరులను సరిదిద్దాలి. ఒకవేళ తప్పులో వెళ్ళిపోతున్నారు అనుకోండి, తప్పుదారిలోకి వెళ్ళిపోతున్నారు, ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయాలి? మనం మంచి దానిలను తీసుకుని రావాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అదే చదువుకుంటాం. ఒకవేళ మీ సహోదరుడు ఎవరైనా దారి తప్పి మంచి మార్గంలో కాకుండా చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ప్రోత్సహించండి. తప్పులోంచి మంచి దారికి తీసుకుని రావడానికి పరిశుద్ధాత్ముడు చేసే పని. కాబట్టి మనము క్రైస్తవులుగా ఇతరులను మంచి దారిలోకి తీసుకురావాలి, ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి, థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి, కనికరం కలిగే మాటలు ఉండాలి, సమయానుకూలంగా మాట్లాడేటువంటి మాటలు వినాలి. అంత మాత్రమే కాదు, మనం మాట్లాడేటప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు, ఏదైనా పరిస్థితిలో మనం మాట్లాడేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా విన్న తర్వాత మాట్లాడాలి, బాగా గ్రహించుకున్న తర్వాత మాట్లాడాలి. కొంతమంది సగమే వింటారు, అది ఇంకా పూర్తి కాదు, మాట్లాడతారు వాళ్ళు, అది కరెక్ట్ కాదు. వినాలి, పూర్తిగా ఏం జరుగుతుందో గ్రహించుకోవాలి, ఆ తర్వాత ప్రేమపూర్వకంగా మాట్లాడడం అనేది మనం చేయాలి అనే వాక్యంలో మనం చూస్తున్నాం. సరే, మనం ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి, ఇప్పటి వరకు మనం అబద్ధం ఆడకూడదని నేర్చుకున్నాం, కోపం నిలిచి ఉండకూడదని నేర్చుకున్నాం, తర్వాత దొంగిలించకూడదు, పని చేయాలని నేర్చుకున్నాం, మన మాటల తీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకున్నాం. ఎఫెసీ పత్రికకి వెళ్దాం. ఒకసారి మనము 4వ అధ్యాయం 30, 31, 32 వచనాలు చదువుదాం. ఒకసారి 4వ అధ్యాయం 30, 31, 32 వచనాలు, ఈ 3 వచనాలు చదువుకుని ఒకసారి మనం మాట్లాడుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయనయందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకడు ఏం చేయాలి? క్షమించుకోవాలి. పౌలు గారు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ద్వేషం ఉండకూడదు, కోపము, క్రోధము అనేది మీలో ఉండకూడదు అని చెప్పని ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఉండకూడదని? ద్వేషము, కోపము, క్రోధము, పగ ఎవరికైతే ఉంటుందో మొదట వాళ్ళకి హాని చేస్తుంది. గతంలో మనం నేర్చుకున్నాం, కోపం ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదట వాళ్ళకి హాని చేస్తుంది. ఎదుటి వాళ్ళ మీద కోపం ఉందనుకోండి, మనకి మొట్టమొదట మనకు హాని చేయకుండా ఆ కోపం ఎదుటి వాళ్ళని హాని చేయదు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది ఎందుకోసం అండి? మేలు చేయడానికి వచ్చాడు. ఆయన మనుషుల జీవితాలను కట్టడానికి వచ్చాడు. మనం కూడా ఇతరుల కుటుంబాలను, ఇతరుల వ్యక్తులను, మనలను కట్టే విధంగా ఉండాలి. ఒక ఆయన అంటాడు, ఇతరులకు ఆ కోపము అంటే ఇతరుల మీద మనం కోపం చూపించడానికి ఒకవేళ క్రోధము, కక్ష, ఈర్ష్య, ఈ విభేదము, ఈ యొక్క కోపాన్ని మనలో పెట్టుకున్నప్పుడు అదేమవుతుందంటే చాలా రకాలైనటువంటి వ్యాధులు మన జీవితాల్లోనికి వస్తాయని ఒక ఆయన చెప్తూ ఉంటాడు. చూడండి 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకనొకడు ఏం చేయాలి? క్షమించాలి. క్రైస్తవులు క్షమించే గుణాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి, క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. పేతురు అడిగాడు, నా ఎడల తప్పుదేం చేసిన వాడిని ఎన్నిసార్లు క్షమించాలని అడిగితే
7 సార్లు క్షమించాలా? యూదులు 7 సార్లు క్షమిస్తారు. కానీ ప్రభు చెప్పింది ఏంటి? 70 ఏళ్ల మనం, అంటే జీవిత కాలం అంతా కూడా వాళ్ళని ఏం చేయాలి? మనం క్షమించాలి అనే వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ ఆ క్షమించే ఆత్మ దేవుడిచ్చేదండి. అది మనంతట మనం తెచ్చుకునేది కాదు. అది క్షమించలేనటువంటి గుణము దయ్యం చేసేటువంటి గుణం. క్షమించలేని గుణం దయ్యానికి ఉంటుంది, క్షమించే గుణం యేసయ్యకు ఉంటుంది. కాబట్టి ఎవరిలోనైతే దేవుని ఆత్మ పని చేస్తూ ఉందో వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఆత్మ సహాయం ద్వారా క్షమించగలుగుతారు. ఇప్పుడు చూడండి, దయ్యం ఎప్పుడు కూడా క్షమించలేని యుద్ధ భూమిలో పనిచేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా వాడు వ్యతిరేకంగానే ఉంటాడు. కానీ క్షమించే గుణం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. నేను జ్ఞాపకం చేస్తాను, ఒకసారి మనకి ఒరిస్సా రాష్ట్రంలో మనం చదువుకున్న, మనకి చరిత్రలో మనం మాట్లాడుకున్నాం, గ్రాహం స్టెయిన్స్ అనేటువంటి ఒక దైవ సేవకుని. ఏమండి, ఆ పాస్టర్ గారిని 2 కొడుకుల్ని కారులో పెట్టి అంటించేశారు, తగలబెట్టేసిన తర్వాత గ్లాడీ స్టెయిన్స్ తన భార్య, ఏమండి అలా హింసించేసినటువంటి వాళ్ళ కాల్ చేసినటువంటి వాళ్ళు జైల్లో వేసిన తర్వాత వాళ్ళకి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆమెను అడిగారు, ఇంటర్వ్యూ చేశారు, ఏం చెప్తావు నువ్వు సమాధానం అని చెప్పానంటే, నా భర్త దేవుని సేవకుడు, నా బిడ్డలు దేవుని నమ్ముకున్నారు, దేవుని రాజ్యంలో ఉన్నారు, కాబట్టి నేను వాళ్ళని క్షమిస్తానని చెప్పింది. వాళ్ళని క్షమించింది. చరిత్రలో ఒరిస్సా రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన. అంతేకాదు, మనము కోరిటన్ భూమి అనేటువంటి ఒక స్త్రీ, ఆమెకి ఒక అన్న ఉన్నాడు, ఒక అక్క ఉంది, ఒక చెల్లి ఉంది. వాళ్ళు ఈ యొక్క హాలాండ్లో జర్మనీ దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం జరిగిందని అంటే, ఈ కోరిటన్ భూమి అనేటువంటి ఒక స్త్రీ ఏం చేసిందనంటే, యూదులైనటువంటి వారిని చాలామందిని చంపేస్తున్నప్పుడు ఒక సీక్రెట్ గదిలో పెట్టి చాలామందిని పోషించి చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఆహారం పెడతా ఉండేది. గవర్నమెంట్కి తెలిసిపోయింది ఏమన్నానంటే, ఈమె చాలామందిని దాచిపెట్టి పోషిస్తూ ఉంది, సంరక్షిస్తుందని చెప్పని. ఆమెను, వాళ్ళ అన్నను, వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ అక్కను కూడా జైల్లో వేసేశారు. తండ్రిని, అన్నను కూడా వేరే జైల్లో వేశారు, అక్కను ఈమెను కూడా ఒక జైల్లో వేశారు. జరిగిన వాస్తవం ఏంటో తెలుసా? వాళ్ళ అక్కను ఒక సెక్యూరిటీ గార్డ్ కావాలని పాడు చేసి చంపేశాడు, కళ్ళ ముందే చంపేశాడు. చంపేసిన తర్వాత చాలా సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత క్షమాపణ గురించి ఒక చోట, అంటే ఇంచుమించుగా 40-30 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె క్షమాపణ గురించి వాక్యం చెప్తుంది. ఒక చోట క్షమాపణ గురించి వాక్యం చెప్తున్నప్పుడు ఒక ముసలాయన నడుచుకుంటూ వచ్చి నాకు దేవుని ప్రేమ కావాలి, దేవుని క్షమాపణ కావాలని చెప్పాను. ఆయన దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంటే ఆమె గుర్తుపట్టింది. ఎవరో తెలుసా? తన అక్కను పాడు చేసి చంపేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆలోచించండి, ఆమె క్షమించాలంటారా? దేవుణ్ణి ఒక్క క్షణం ప్రార్థన చేసింది, ఒక్క క్షణం. షేక్ హ్యాండ్ ఇచ్చే ముందు, ప్రభా క్షమించే మనసు నాకు ఇమ్మని. దేవుడు ఆమెకి క్షమించే మనసునిచ్చాడు. ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చింది, ఆమెను క్షమించింది. అతడు దేవుని నమ్ముకున్నాడు, దేవుని రాజ్యంలోకి రాగలిగాడు. మనలను బాధ పెట్టిన వారిని, మనల్ని దూషించినటువంటి వారిని, ఓకే మనము దేవుని నమ్ముకున్నాము, దేవుని ఎరిగిన వాళ్ళం, ఆ క్షమించే గుణము అది మనంతటా మనం తెచ్చుకునేది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. మనం అడగాలి, ప్రభా ఆ క్షమించే గుణాన్ని నాకు ఇవ్వండి ప్రభా, ఆ క్షమించగలిగినటువంటి మనసును నాకు ఇవ్వండి ప్రభా అని దేవుని మనము ప్రార్థించగలిగితే. క్షమించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచుకోండి. అంటే ఎదుటి వ్యక్తిని గాయపరచడం, ఎదుటి వ్యక్తిని బాధపరచడం, ఎదుటి వ్యక్తిని మాటలతో కించపరచడం అనేది సాతాను చేసేటువంటి పని. దేవుడు చేసేది ఏంటనంటే ఎంకరేజ్ చేసేటువంటి పని. క్షమించాడు ఆయన. పౌలు గారు ఏమంటాడనంటే, నేను పాపులందరిలో ప్రథముడని అన్నాడు. అయితే దేవుని దగ్గరికి వచ్చి ప్రభా క్షమించమని అడిగాడు. ఎవరినైతే ఆయన కూడా తనను బాధ పెట్టిన వాళ్ళని కూడా పౌలు గారు క్షమించగలిగాడు. ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఇతరులను క్షమించేది ఇతరుల కోసం కాదండి, మన కోసం కాదు. ఎవరి కోసం క్షమిస్తున్నాం? మనం దేవుని కోసం. ప్రభువు మిమ్మల్ని క్షమించాడు కాబట్టి. మనం పాపం చేసాం, మనం అపరాధంలో బ్రతికాం, నీచమైన బ్రతుకుని బ్రతికాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపాన్ని క్షమించాడు కాబట్టి మనం తోటి వారిని ఏం చేయాలి? క్షమించాలి. క్షమించే గుణాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు ఎదుటి వ్యక్తిని క్షమించాడు, నన్ను దేవుడు క్షమించాడు కాబట్టి నేను కూడా ఇతరులను క్షమించాలి అనేటువంటి గొప్ప ఆ క్షమాపణలోకి మనం రావాలి. ఒక మాట ఎందుకనంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు బాధపడతాడంటే, సపోజ్ ఒక మాట, మీ ఫ్రెండ్ మీకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, మీరు బాగా ప్రేమించే వ్యక్తి అనుకుందాం. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్క వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి ఏదో అనకూడని మాట అనేసిన తర్వాత ఆ వ్యక్తి మీద మీకు ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఎందుకంటే అనకూడని మాట అనేసాడు కాబట్టి వాడి మీద కోపం వస్తుంది. అదే మాట అదే ఫోర్స్తో మీరు ప్రేమించే వ్యక్తి, లేకుంటే మీరు గౌరవించే వ్యక్తి మాట్లాడాడు.
ఇతని మీద వచ్చేటువంటిది మీకు ఏమొస్తుంది? కోపం రాదు, బాధ కలుగుద్ది. ఎందుకని? వాడు ఎవడో తెలియకేదో అనేశాడు, వాడు తెలియకేదో మాట్లాడేశాడు, నీకేమైంది? నా గురించి నీకు బాగా తెలుసు కదా అని చెప్పని ఈ వ్యక్తి మీద కోపపడం, మనం బాధపడతాం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా చేసేది అదే. దుఃఖపరచుకుడి అంటే అర్థం ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ ఎదుటి వ్యక్తులు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా. ఎదుటి వ్యక్తులు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడిని గురించి అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని లేనిపోని మాట మనం అనేసాం అనుకోండి, లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడో తెలుసా? ఈ వ్యక్తి నా బిడ్డ, నేను రక్షించుకున్నాను, నేను ప్రాణం పెట్టాను కాబట్టి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పని లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు, ఆయన దుఃఖపడతాడు. ఆయనకి వ్యతిరేకంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడే విధంగా ఉండకూడదని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం.